పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 12వ తారీఖున పూలే అంబేద్కర్ జయంతోత్సవ కార్యక్రమం నిర్వహించడానికి బీసీ చైతన్య వేదిక, అదేవిధంగా ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహనీయుల జయంతోత్సవాలు జరపాలని ఈ రెండు సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో జరపడానికి నిశ్చయించాం. ఈ కార్యక్రమానికి నా పేరు వీరవల్లి శ్రీనివాస్, బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడిని. అదేవిధంగా డాక్టర్ మేజర్ ఆడమిల్ వీరయ్య గారు, ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు. అదేవిధంగా అశోక్ కుమార్ గారు, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు. అరటికట్ల త్యాగరాజాచారి గారు, బీసీ చైతన్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి. రాజాబాబు గారు, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు. సురేష్ గారు, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్. అదేవిధంగా విజయబాబు గారు, ప్రముఖ న్యాయవాది. అదేవిధంగా ఉప్పల నాగరాజు గారు, బీసీ చైతన్య వేదిక పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు. పాలా రాంబాబు గారు, బీసీ చైతన్య వేదిక పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు. అదేవిధంగా పితాన్ రమేష్ గారు, బీసీ చైతన్య వేదిక పట్టణ కార్యదర్శి. గులగాని రమేష్ యాదవ్ గారు, బీసీ చైతన్య వేదిక పట్టణ అధ్యక్షులు భీమానం. వల్లువలస రాము గారు, బీసీ చైతన్య వేదిక నాయకులు మరియు నాయక్ బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు. పడమటి సోమేశ్వరరావు గారు, బీసీ చైతన్య వేదిక భీమవరపట్నం గౌరవ అధ్యక్షులు గారు. పంతం సతీష్ గారు, బీసీ చైతన్య వేదిక భీమవరపట్నం ఉపాధ్యక్షులు గారు. పాలా మహేందర్ గారు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు. అదేవిధంగా బాజంకి కృష్ణారావు మాస్టర్ గారు, బీసీ చైతన్య వేదిక ఉద్యోగుల విభాగం గౌరవ సలహాదారులు. ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 11వ తారీఖున పూలే జయంతి జరుగుతుంది. పూలే అంటే మనందరికీ తెలుసు, బహుజన నాయకుల పితామహుడు. అదేవిధంగా 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. వీరిద్దరు ఈ మహనీయులిద్దరు కూడా బహుజనులని బహుజనుల కోసం ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ త్యాగాల ఫలితం ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా వాళ్ళ అడుగుజాడల్లోకి మేము ప్రయాణిస్తున్నాం. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా గురువు గారని ఆయన ప్రకటించడం జరిగింది. గురువు గారని ఆయనకి కూడా అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మహాత్మా అనే బిరుదు మహాత్మా గాంధీ గారికి ఆయనంతటా ఆయన వచ్చింది, కానీ పూలే గారికి మాత్రం మహాత్మా అనే బిరుదు ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారిని మనం ఈ సందర్భంగా కూడా మనం ప్రత్యేకంగా గౌరవించాలి. ఎందుకంటే పూలే గారు అంబేద్కర్ ఆశయాలు, పూలే అంబేద్కర్ ఆలోచన విధాన్ని ఈ బహుజనులందరూ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా యావత్ భారతదేశంలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళ అడుగుజాడంలో నడిచి వీళ్ళ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందనే ఉద్దేశంతో మేము పశ్చిమ గోదావరి జిల్లా తరపున మేము ఇక్కడ హెడ్క్వార్టర్ అయినటువంటి మన మహనీయులు పూజ్యులు అంబేద్కర్ గారి భవనంలో మేము ఈ సమావేశం 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన శాసన మండలి చైర్మన్ గారు భూసేన్ రాజు గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథులుగా ఆకా వెంకట సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులు, మరియు విశిష్ట అతిథులుగా కౌరు శ్రీనివాస్ గారు శాసన మండలి సభ్యులు, బొర్రా గోపీమూర్తి గారు శాసన మండలి సభ్యులు, వీరవల్లి శ్రీనివాస్ బీసీ చైతన్య జాతీయ అధ్యక్షులు. అదేవిధంగా గంటా త్రిమూర్తులు గారు కృష్ణబల్జ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గారు, మరియు వీరవల్లి గంగాభవాని గారు వీరవాసం ఎంపీపీ, అదేవిధంగా కాండ్రెడ్డి నరసరావు గారు భీమవరం ఎస్పీటీసీ సభ్యులు. ఈ భీమవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని, బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల్ని మేము ఈ సమావేశానికి గౌరవ అతిథులుగా ముఖ్య అతిథిగా పిలవడం జరుగుతుంది. కనుక ఆ రోజు అందరూ కూడా ఇచ్చేసి పూలే గారికి, అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించి వారి అడుగుజాడల్లో బహుజనుల రాజ్యాధికారి కోసం వీరంతా కలిసి ప్రయాణించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ ముఖ్య సమావేశం మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు
మన డాక్టర్ మేజర్ వీరయ్య గారు మాట్లాడతారు కనుక